నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల వేళ ఈవీఎంల విశ్వసనీయతపై మరోసారి చర్చ ఉధృతమైంది. ఈ నెల 11న జరిగిన తొలిదశ ఎన్నికల్లో ఎన్నో లోపాలు ఆంధ్రప్రదేశ్లో బయటపడ్డాయి. ఈవీఎంలు మొరాయించడం దగ్గర నుంచి ఒక పార్టీకి వేస్తే మరో పార్టీకి ఓటు పడడం, అర్ధరాత్రి దాకా పోలింగ్ సాగడం వంటి అనేక ఘటనలే అందుకు ఉదాహరణ. ఈవీఎంలు ఇప్పటికీ లోపభూయిష్టంగానే ఉన్నాయని, హ్యాక్ చేయవచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. దీంతో అనేక అనుమానాలకు తావేర్పడింది. మరోవైపు 50% వీవీప్యాట్లను లెక్కించాల్సిందే అంటూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీఎంలపై వ్యక్తమవుతున్న సందేహాలను ఎలా చూడాలి, నిపుణులు ఏం చెబుతున్నారు, అభివృద్ధి చెందిన దేశాల్లో ఎందుకు ఈవీఎంలు ఉపయోగించడం లేదు వంటి అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కేసీ చేకూరు గారు, ఐటీ రంగ నిపుణులు, వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ గారు, సామాజిక రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ కె మాల్కొండయ్య గారు, విశాంత ఆచార్యులు, మానం బ్రహ్మయ్య గారు, ఇంజనీరింగ్ నిపుణులు. చేకూరు గారు, ఎందుకు ఈవీఎంల విశ్వసనీయత పైన మళ్ళీ సందేహాలు లేకనైతే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా చాలా అనుమానాలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీని గురించి మీరు ఏమనుకుంటారు? ఈవీఎంలో 3 పార్ట్లు ఉన్నాయి: కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అండ్ దెన్ వీవీప్యాట్, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్. సో కంట్రోల్ యూనిట్ ఈజ్ ద కీ. డేటా అందులోనే ఉంటుంది, అలాగే ప్రోగ్రామ్ కూడా ఇట్స్ ఇన్ఫ్యూజ్డ్ అంటే చిప్ అందులో. సో కంట్రోల్ యూనిట్ నుండి ఇట్ షుడ్ టాక్ టు బ్యాలెట్ యూనిట్ అండ్ బోత్ టాక్ విత్ ఈచ్ అదర్, అండ్ దెన్ బ్యాలెట్ యూనిట్ నుండి వీవీప్యాట్కి కమ్యూనికేషన్ జరగాలి. ఈ 3 జరిగేటప్పుడు ఎవరికి కూడా ఫస్ట్ బ్యాలెట్ యూనిట్ మీదకే యాక్సెస్ ఉంటుంది. ఒక ఓటర్ వెళ్ళి ఒక బటన్ నొక్కినప్పుడు, నాకు ఫలానా అభ్యర్థిని నేను ఎన్నుకుంటున్నాను అని బటన్ నొక్కినప్పుడు, ఇట్ షుడ్ కమ్యూనికేట్ విత్ ద కంట్రోల్ యూనిట్. డేటాను పంపించాలి అక్కడికి, అండ్ అగైన్ డేటా షుడ్ బి సెంట్ బ్యాక్ టు, కమ్యూనికేషన్ షుడ్ బి సెంట్ బ్యాక్ టు బ్యాలెట్ యూనిట్. అప్పుడు మీకు బల్బ్ వెలుగుతుంది. సో దిస్ ఇస్ ద కమ్యూనికేషన్ పార్ట్. నెక్స్ట్ కమ్యూనికేషన్లో వీవీప్యాట్లో ఓకే ఈ బటన్ నొక్కాడు, ఆ స్లిప్ వస్తుందని. సో ఈ మూడు ప్రాసెస్లు చాలా సీమ్లెస్గా, కన్సిస్టెంట్గా జరగాలి. అలా జరగట్లేదనేది కదా మొదటి ఫిర్యాదు. కోట్లాది మంది ప్రజల ఫిర్యాదు ఏంటి అంటే, ఫస్ట్ ప్రాసెస్ నేను బటన్ నొక్కాను, ఒక రాజకీయ పార్టీ అభ్యర్థికి నేను నొక్కాను, మొదట బల్బు వేరే వాళ్ళకి వెలుగుతోంది. అది మొదటి ఫిర్యాదు. రెండో ఫిర్యాదు, బల్బు ఎక్కడన్నా వెలిగినా సరే వీవీప్యాట్ స్లిప్ మాత్రం వేరేది ప్రింట్ అవుతుంది. అంటే మీకు 2 ప్రాసెస్లు ఫెయిల్ అవుతున్నాయి. 25 lakhs ఈవీఎం యూనిట్స్ని మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఖచ్చితంగా దెర్ ఇస్ నో కన్సిస్టెన్సీ. సో ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఈజ్ ద బేసిస్ ఫర్ ఫెయిల్యూర్ ఎక్కడైనా కూడా. ఎనీ ఎలక్ట్రానిక్ ప్రాసెస్లో కంప్యూటరైజేషన్ మనం ఎంత మొత్తుకున్నా కానీ నేషన్ మొత్తం కూడా ఒకటే రకంగా ఎలక్షన్ జరగడానికి. సో ఈ 2 స్టెప్స్లో ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు మొన్న జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా మూడోది వచ్చింది. మూడోది ఏమిటంటే వీవీప్యాట్. అవును, వీవీప్యాట్కి 7 సెకండ్ల సమయం ప్రోగ్రామ్ చేశారు మీరు కంట్రోల్ యూనిట్లోకి. అంటే 7 సెకండ్ల పాటు కనపడాలి మీకు, అది పడిపోవాలి వీవీప్యాట్ స్లిప్ లోపలికి అని చెప్పేసి. ఇప్పుడు అది ర్యాండమ్గా కొన్ని చోట్ల 3 సెకండ్లు, కొన్ని చోట్ల 4 సెకండ్లు మీరు చూపించడం ఏమో, ఈసీఐ ఏమో 7 సెకండ్లు చూపిస్తుంది. అంటే ఏం జరుగుతుంది, మీరు ప్రోగ్రామ్ని ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చారు. ఓకే, నౌ లెట్స్ గో బ్యాక్ టు ద బిగినింగ్ ఆఫ్ ద ప్రాసెస్. ఈవీఎంస్ భద్రత కానీ, లేదా ఈవీఎంస్ ఫుల్ ప్రూఫ్ అని కానీ, ఈవీఎంస్లో రిగ్గింగ్ జరగడానికి అవకాశం లేదనే దానికి కానీ మొదటి వాదన ఏంటంటే, ఈవీఎంలన్నీ బిఫోర్ ద ఎలక్షన్ ప్రాసెస్ అభ్యర్థులు నామినేషన్లు వేయడం, అభ్యర్థుల లిస్టు తయారవడం, డిస్క్వాలిఫై అయిపోవడం, నామినేషన్ని విత్డ్రా చేసుకోవడం, ఇవన్నీ అయిన తర్వాత అభ్యర్థుల లిస్ట్ వస్తుంది. ఇదంతా జరగకముందే ఈవీఎంస్ ఆర్ ప్రోగ్రామ్డ్ అనేది ఒక వాదన. అంటే ప్రాసెస్ కూడా అదే, ముందే జరిగిపోతుంది ప్రోగ్రామింగ్. కాబట్టి ఖచ్చితంగా వాటిని హ్యాక్ చేయడానికి కానీ, లేదా రిగ్గింగ్ చేయడానికి కానీ అవకాశం లేదనేటువంటిది ఈవీఎంలకు మద్దతుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వినిపించేటువంటి వాదన. సో ప్రోగ్రాము మీరు 7 సెకండ్లకి ఎప్పుడు చేశారు? ఇప్పుడు మనకి ఏప్రిల్ 11 ఎలక్షన్లు అంటే మనకి మార్చి 10 ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చింది. అంటే మీరు ఖచ్చితంగా 7 సెకండ్లు ఎప్పుడు చేశారు అంటే ప్రోగ్రామింగ్ మార్చి 10వ తారీఖు ముందు చేశారు. సో మార్చి 11వ తేదీ నుంచో మార్చి 10వ తేదీ నుంచో ఈవీఎంలు అన్నీ కూడా, ఎన్ని ఈవీఎం యూనిట్లు అండి? వి జస్ట్ టాక్డ్ అబౌట్ 25 లక్షల ఈవీఎం యూనిట్లు మీరు 7 సెకండ్స్ అని ప్రోగ్రామ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో మీరు 7 సెకండ్లని డెమాన్స్ట్రేషన్ చేశారు. 25 లక్షల యూనిట్లని మీరు 3 సెకండ్లకి ఎప్పుడు మార్చారు? రైట్. అంటే ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా 3 సెకండ్లకు చేసి ఉండాలి.
ఆర్బిటరీగా ఎలా మార్చారు? పోనీ తర్వాత మార్చారు 3 సెకండ్లకి ప్రోగ్రామ్ అనుకుందాము. మిమ్మల్ని ఎవరు ఆథరైజ్ చేశారు? ఆథరైజ్ చేసిన తర్వాత దాన్ని మీరు అదర్ పొలిటికల్ పార్టీస్ అన్నిటి దగ్గర చెప్పి 3 సెకండ్లకు మారుస్తున్నాం దీన్ని, లేదా 4 సెకండ్లకు మారుస్తున్నాం అని చెప్పేసి. తర్వాత ఏం జరిగింది? ఈవీఎం యూనిట్స్ అన్నీ మీకు ఒక్క రోజులో రాత్రికి రాత్రి రాలేదుగా. ఒక వారం రోజుల నుండి దేశమంతా ఫేజ్ 1 ఎక్కడ జరుగుతుందో అక్కడ ట్రాన్స్పోర్ట్ చేశారు కదా, లారీల్లోనూ ట్రక్స్లోనూ భద్రత కల్పించి. అంటే ఈ రాత్రికి రాత్రి 3 సెకండ్లు అయితే మారలేదు కదా. ఏదో ఫలితాన్ని ఉద్దేశించి ఎవరికో ప్రయోజనాన్ని చేకూర్చడం కోసం మీరు బయటికి 7 సెకండ్లు అని చెప్పి ఎప్పుడో 3 సెకండ్ల కింద దాన్ని మార్చేశారు. ఇది ఒక ట్రాన్స్పరెంట్ బాడీ విచ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ, which is a quasi-judicial authority which takes over the entire governance of the country. మీరు దాచిపెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? గోపాలకృష్ణ ప్రసాద్ గారు, వాస్తవానికి మా ఈవీఎంలు పూర్తిగా భద్రమైనవి అని చెప్పి ఎన్నికల సంఘం చెప్తోంది, హ్యాకింగ్కి అవకాశం లేదని చెప్తోంది. కానీ రాజకీయ పార్టీలు దాదాపు 21 పార్టీలు వీటన్నిటిని ఈవీఎంలు హ్యాకింగ్ చేశారు అని చెప్తున్నారు. మీరేమంటారు? ఆర్టికల్ 324 తీసుకుంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగ పరిధిలో నుంచి పౌర హక్కు కల్పించిన బాధ్యత ఒకే పేరాలో చదువుతాను. దెర్ ఈజ్ ఎవ్రీ రీజన్ ఫర్ ది ఎలక్షన్ కమిషన్ టు యాక్ట్ ఫార్మ్లీ కన్సిడరింగ్ ది ఫ్యాక్ట్ దట్ ఫెయిర్ ఎలక్షన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ది కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ జెన్యూన్ ఎలక్షన్ oblique right to vote through the means established in the constitution, free will of the electors is also basically a human right as per the international human rights law. దీని ప్రకారం కనుక మనం తీసుకుంటే సుమారు 1952లోనో 56లోనో 6 పైసలు ప్రతి ఓటర్కి ఖర్చు అవుతుంటే 2014లో 46 రూపాయలు ప్రతి ఓటర్కి ఈ ఎలక్షన్ ఈవీఎంలో ఖర్చు అవుతుంటే ఇప్పుడు 2019లో ఎంత ఇంకా నిర్దేశించాల్సింది ఉంది. ఇటువంటి సందర్భాల్లో సుప్రీంకోర్టుకి వెళ్ళారు కొన్ని పార్టీలు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక 5 ఈవీఎంస్ని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక పార్లమెంటరీ ఏదో ఒక కాన్స్టిట్యూన్సీలో తీసుకొని ర్యాండమ్ చెక్ చేయమన్నారు. వీరు చెప్పినట్టుగా, ఇప్పుడు టెక్నీషియన్స్ చెప్పినట్టుగా, చేకూరి గారు ఇప్పుడు మీకు విశదీకరించినట్టుగా 3 సెకండ్స్ నుంచి 7 సెకండ్స్ నుంచి 3 సెకండ్స్కి ఎందుకు మార్చారు? ఒక అసలు వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రైల్ అనేది ఒకటి ఉంటుంది. అది రాజ్యాంగంలోనే ఆ 324 ఆర్టికల్లో కానివ్వండి, లేకపోతే ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్లో కానీ ఇచ్చిన దీని ప్రకారం ఓటర్కి అతనే ఆడిట్ చేసుకునేటట్టుగా ఇది ఇంట్రడ్యూస్ చేయబడింది. ఆ స్లిప్పు రావటం అనేది దాంట్లో ఏంటి, సీరియల్ నెంబరు, అభ్యర్థి పేరు, ఇతను ఎవరికైతే ప్రెస్ చేశారో ఆ ఉన్న బ్యాలెట్, దానికి కూడా ఒక రిస్ట్రిక్షన్ ఉంది. ఇంతమంది క్యాండిడేట్స్కే ఆ ఈవీఎంలో 64 మంది సుమారు అనుకుంటాను అది పడుతుంది. అలాగే ఇచ్చిన తర్వాత ఈ అన్ఎడ్యుకేటెడ్ కానీ ఎడ్యుకేటెడ్ కానీ ఓటు మీద బటన్ మీద ఓటు వేసినప్పుడు ఆ స్లిప్పు ట్రాన్స్పరెంట్ గ్లాసు, అంటే ఎక్కడ కూడా ఆ గ్లాస్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, సైట్ ప్రాబ్లం ఉన్నాళ్ళు కూడా చూడగలిగేటట్టుగా ఉండాలి. అది ప్రింట్ అయిన తర్వాత 7 సెకండ్స్ అక్కడ ఆగాలి. దాన్ని 3 సెకండ్స్ మార్చారనేది ఒక ప్రధాన అభియోగం. అసలు ఈ ఈవీఎంస్ అనేది మనం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కొలాబరేషన్ ఎవరితో చేశారు? ఈసీఐలతోనూ అలాగే బీఈలతో చేశారు, భారత్ ఎలక్ట్రానిక్స్. ఈ ఇద్దరి సంస్థలు కంప్లీట్గా వారి సంబంధించిన ఉద్యోగస్తులకే ఈ మొత్తం మేనేజ్మెంటు ఇన్ని లక్షల ఈవీఎంస్ని అప్పచెప్పారా? అలాగే ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారా? ఇస్తే ఆ ప్రైవేటు వ్యక్తుల్లో వాళ్ళ యొక్క నిబద్ధత ఏంటి, వాళ్ళకి ఇంటిగ్రిటీ ఏంటి, వాళ్ళ యొక్క సిన్సియారిటీ ఏంటి, వాళ్ళ యొక్క హానెస్టీ ఏంటి? ఈ ప్రొఫెసర్ మాల్కొండ గారు, వీవీప్యాట్ స్లిప్ దీంట్లో 7 సెకండ్ల పాటు కనిపించాలని చెప్పి ఎన్నికల సంఘం స్పష్టం చేస్తుంది. కానీ అది 3 సెకండ్ల వరకే సమయం కుదించి కనిపించడం అనేది కోడ్ మారినట్టేనంటారా? దాని చిప్ కోడ్ ఎవరు ఓటు వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళు అనుకున్న వాళ్ళ అభ్యర్థికే ఓటు వేశారా అని నిర్ధారించుకోవటానికి తగిన సదుపాయం కలిగిద్దాము అనేటటువంటి దీంతో ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనేటటువంటి ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. అది ఎంతసేపు కనపడాలి, నేను ఎంతసేపు చూడాలి? నేనేమో ఒక 5 నిమిషాలు అక్కడనే కూర్చొని చూడటమే మొదలు పెడితే మిగతా వాళ్ళందరూ ఓటేయాలి కదా. అందుకని ఇది 7 సెకండ్స్గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిర్ధారించారు. ఒక 7 సెకండ్స్ అని నిర్ధారించినప్పుడు ఈ ఈవీఎంలో ప్రోగ్రామ్ చేసేటప్పుడు అది ఒకేసారి ప్రోగ్రామ్ యూనిఫామ్గా యూనివర్సల్గా అన్ని మెషిన్స్కి ఆ ప్రోగ్రామే వెళ్ళాలి. అది వెళ్ళి ఒకసారి అది ఫిక్స్ చేసిన తర్వాత అది మారదు, అది మారకూడదు. ఇట్ ఈస్ నాట్ ర్యాండమ్, ఇట్ ఈస్ ఫిక్స్డ్. అయితే దాన్ని నేను 7 కాదు 4 చేస్తాను అంటే
మరి ఎలక్షన్ కమిషను అది చేయొచ్చు, చేసి మళ్ళీ ప్రజలకి ఇన్ఫామ్ చేయొచ్చు. సో దాంట్లో ఏం తప్పు లేదు. అయితే అది 7 minutes అయినా 4 minutes అయినా 3 minutes అయినా ఆ డ్యూరేషన్ వలన నేను వేసిన ఓటు అది మారిపోవటానికి వాళ్ళు చెప్పినటువంటి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ యొక్క ఆవిర్భావము, దాని యొక్క నిర్మాణము, దాని యొక్క పనిచేసే పద్ధతి ఇవన్నీ చూసినట్లయితే ఆ టైము చేంజ్ వలన ఓటింగ్ ఒకరి నుంచి ఇంకొకళ్ళకి మారటం అనేది జరగకూడదు. అదేదైనా మారిస్తే అందరికి ఓటర్లందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. బ్రహ్మయ్య గారు, ప్రస్తుతం వినియోగిస్తున్నటువంటి M3 వెర్షన్ బ్యాలెట్ యూనిట్ కానీ కంట్రోల్ యూనిట్ కానీ వీవీప్యాట్కి అనుసంధానమైంది. దీన్ని హ్యాక్ చేయొచ్చు అని చెప్పి నిపుణులు అంటున్నారు. మీరేమంటారు? ప్రధానంగా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఉన్న తర్వాత ఇట్ ఆపరేట్స్ అట్ సమ్ ఫ్రీక్వెన్సీ. రైట్. ఆ ఫ్రీక్వెన్సీలో ఆపరేట్ చేస్తున్నప్పుడు ఒక బ్లూటూత్ డివైస్తో కానీ లేదా ఇంకో రిమోట్ కంట్రోల్ యూనిట్తో కానీ దాన్ని చేంజ్ చేసే అవకాశం ఉంది. ప్రాథమికంగా దాన్ని మనం కోడ్ ఎలా ఆపరేట్ చేస్తున్నాం అనేది ఒక ఇది వస్తుంది. రెండోది, దానిలో ఇంకేమన్నా మాల్ ప్రాక్టీసెస్ చేసి దానిలో ఏమైనా వేరే చిప్లు ఏమైనా అమర్చారా, మొత్తం ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా డైవర్ట్ చేయడానికి అనేది దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మన వాళ్ళు ఏమంటారంటే ఈసీఐఎల్ నిపుణులు కానీ బిఎల్ ఎవరైతే చెప్పారో మావి హ్యాక్ చేయడానికి కుదరనవి అంటారు. అది ఇక్కడ ఫండమెంటల్, ఒక డెమోక్రటిక్ సిస్టంలో ఫండమెంటల్ ఏదేంటంటే అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ నిర్మాత, ఆయన కాన్స్టిట్యూషన్లోనే పేర్కొన్నారు, ఆ తర్వాత ఆయన కోట్ చేశారు కూడా. ఓటు హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు. రైట్. యాజ్ లాంగ్ యాజ్ ఒక మనిషి బతికున్న నాళ్ళు తను స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించగలిగే రైట్ని దేశం కల్పించాలి. రెండో, ఒకవేళ కనుక దాన్ని ఎవరన్నా మ్యానిపులేట్ చేస్తే ఇట్ ఈస్ ఎ ఫ్రాడ్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పారు ఆయన. రైట్. అంటే ఓటుకు అంత ప్రాధాన్యత ఉన్నప్పుడు మనం ఎలక్షన్ కమిషన్ వారు మీరు ఓటు వేయండి అని చెప్పేసి బ్రహ్మాండ ప్రచారాలు చేసి ప్రతి ఓటు విలువైనది, ప్రతి ఒక్కళ్ళు విలువైనది అని చెప్పేసి చెప్పి చేస్తున్నప్పుడు ప్రచార మాధ్యమాల ద్వారా కూడా ఓటు వేయకపోతే అది తప్పు అనే భావన కల్పించిన తర్వాత ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, దేశ విదేశాల్లో ఉన్నవారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు ఎక్కడన్నా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఉద్యోగాలు చేసుకుంటున్న వారు, సౌకర్యం లేకపోతే కూడా పాపం చాలా వచ్చి వచ్చారు కదా. అంటే ఏంటి, వాళ్ళకి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత మనకుంది కదా. అన్న తర్వాత ఈ మెషిన్స్ ఓకే ఇవి ట్యాంపర్ చేయొచ్చా లేదా అనేది ఒక టెక్నికల్ ఇష్యూ. అలాంటప్పుడు మనం వీళ్ళు ఏం చేయాలి, మనకు ఒక భరోసా ఏం కల్పించాలి, మావి ట్యాంపర్ చేయలేమనే భరోసా కల్పించాలి. దానికి వ్యవస్థ ఏముంది, ఇప్పుడు అమెరికాలో డెస్కన్ అనే ఒక ప్రాంతంలో ఈ ఎథికల్ హ్యాకింగ్ చేసే టీం అంతా సంవత్సరానికి ఒకసారి కలుస్తూ ఉంటారు. కలిసి ఎనీ మిషన్ మీ తీసుకురాని మేము హ్యాక్ చేస్తామని వాళ్ళు ఛాలెంజ్ చేస్తుంటారు. తద్వారా ఒక నిరూపితం చేస్తుంటారు. నో దిస్ కెనాట్ బి హ్యాక్డ్ అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. దానికి మన వాళ్ళు ఇప్పుడు వెళ్ళలేదు, ఒప్పుకోలేదు. రెండోది, ఒకవేళ అది కాదంటే గోవాలో కూడా పోయిన సంవత్సరం కూడా జరిగింది, ఈ హ్యాకర్స్ సమ్మిట్ జరుగుతుంది, అక్కడ కూడా చేయొచ్చు. అండ్ ఇండియన్ హ్యాకర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. రైట్. మన వాళ్ళు ఎథికల్ హ్యాకింగ్లో చాలా బ్రహ్మాండమైన ప్రతిభా పాఠవాళ్ళు ఉన్నాయి. దానికి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు మాకేంటి గ్యారంటీ, మీరు ఒకటి తయారు చేశారు సరే, ఇందాక గోపాలకృష్ణ గారు ఒక మాట అన్నారు, మీరు తయారు చేసింది బిఎల్ వాళ్ళ సంస్థ ప్రతినిధులే చేశారా లేదా కాంట్రాక్చువల్ గా అవుట్ సోర్స్ చేశారా? చేస్తున్నారు కదా, ఇట్ ఇస్ ప్రూవెన్. రైట్. కొన్ని మెషిన్స్ అవుట్ సోర్స్ చేశారు, అవుట్ సోర్స్ వాడు ఇచ్చాడు మీకు. దీనిలో ఎటువంటి కోడ్ ఉందనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో దానికి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ M3 మోడల్ చేయొచ్చా లేదా అంటానికి ఎటువంటి ఇది లేదు. రైట్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఓటింగ్కి వెళ్ళినప్పుడు ఓటింగ్ మన వాళ్ళు ఒకసారి రీసెంట్గానే యుఎస్లో ఒక యూనివర్సిటీ వాళ్ళు నిర్ధారించారు, ఇండియన్ సిస్టమ్, ఓటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో మెషిన్, దీన్ని మేము హ్యాక్ చేయొచ్చు అని. ఇది బీబీసీలో ప్రధానమైన చర్చనీయాంశంగా కూడా తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మన వాళ్ళు నన్ను చేయలేరు, అయినా మాది మెషిన్ కాదు, మా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కూడా చాలా స్ట్రింజెంట్గా ఉంటుందని చెప్పారు. అంటే పరిపాలన పరంగా మాది చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, చేయడానికి కుదరదు, ఓన్లీ మెషినే కాదు మా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కూడా చాలా సిస్టమ్ ఉంటుంది అని. అంటే వాట్ ఆర్ యూ ఇండికేటింగ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ అని. శేఖర్ గారు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా చాలా ఈవీఎం నుంచి మళ్ళీ బ్యాలెట్ యూనిట్ విధానానికి వెళ్ళాయి. ఎందుకు అలా వెనక్కి మళ్ళీ అంటారు? సెక్యూర్డ్ అయి ఉండాలి, రైట్. దాని తర్వాత దానికి యాక్యురసీ ఉండాలి. అంటే ఏ పని చేయాలో నిర్ణయించబడిందో ఆ పని ఖచ్చితంగా 100కి 100 సార్లు 100% చేయాలి. వాడినన్ని సార్లు అది పనిచేయాలి రిలయబుల్గా.
అన్నీ అయిన తర్వాత వెరిఫైబిలిటీ ఉండాలి. 4 ప్రాసెసెస్లో ఈవీఎంస్ ఆర్ కన్సిడర్డ్ టు బి నాట్ కన్సిస్టెంట్, నాట్ సెక్యూర్డ్, నాట్ యాక్యురేట్, నాట్ రిలయబుల్, నాట్ వెరిఫైబుల్ ఆల్ ద టైమ్. మనం బ్యాలెట్ పేపర్ల నుండి ఈవీఎంలకు ఎందుకు వెళ్ళాము? ఎఫిషియన్సీ కోసం వెళ్ళాము, లేదా రిగ్గింగ్ ఆపొచ్చు అని వెళ్ళాము, లేదా మొత్తం భారతదేశంలో ఇన్ని కోట్ల మందికి 85 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు, వీళ్ళందరికీ ఎలక్షన్ ప్రాసెస్ని సులువుగా జరిగే విధంగా ఈవీఎంలకు వెళ్తున్నామని వెళ్ళాము మనం. ఇప్పుడు ఈజ్ దట్ ప్రొటెక్టెడ్ బై ది కాన్స్టిట్యూషన్? ఎఫిషియన్సీయా కావాల్సింది, రైటా? ఫలానా పని ఎఫిషియెంట్గా జరగాలని ఏ చట్టంలో కానీ ఏ జ్యుడిషియరీ కానీ దాన్ని ప్రొటెక్ట్ చేయట్లేదు. కానీ మీకు ఓటు ఉంటే ఆ ఓటు వేసుకునే హక్కు మీకు ఉంది ఖచ్చితంగా. ఇఫ్ యూ హ్యావ్ రిజిస్టర్డ్ విత్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఓట్. మీది ఎవడన్నా వేస్తే కూడా యూ కెన్ ఛాలెంజ్, యూ కెన్ టెండర్. సో అందుకని ఈ యాంగిల్ మీద సుప్రీంకోర్ట్ ఆఫ్ జర్మనీ ఏం చెప్పిందంటే దీస్ సిస్టమ్స్ ఆర్ ఒపేక్. ఈవీఎం సిస్టమ్స్కి రిలయబిలిటీ లేదు. నా బాధ్యత సుప్రీంకోర్ట్ ఆఫ్ జర్మనీగా నా బాధ్యత ఏంటంటే పౌరుడికి ఓటు వేసే హక్కుని కాపాడటం, అది నా బాధ్యత. ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాయా, ఎఫిషియెంట్గా పని చేయట్లేదా, కాబట్టి వాటిని ఎఫిషియెంట్ చెయ్యండి ఖచ్చితంగా అని చెప్పడం నా బాధ్యత కాదు. కాబట్టి కొట్టిపారేస్తున్నాను, అసలు ఈవీఎంస్ వద్దు ఈ కంట్రీలో అని బ్యాన్ చేసింది. ఐర్లాండ్ బ్యాన్ చేసింది. అలాగే ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి సాంకేతిక నైపుణ్యం కలిగిన యుఎస్లో ఈవీఎంస్ వాడట్లేదు. కానీ మన దేశం, ఈస్టర్న్ యూరోప్ కంట్రీస్ అంటే వెనకబడినటువంటి ప్రీవియస్ సోవియట్ బ్లాక్లో ఉన్నటువంటి ఈస్టోనియా, ఇలాంటి కంట్రీస్, రష్యా బోర్డర్లో ఉండేటువంటివి, అండ్ దెన్ ఇండియా, ఫిలిప్పైన్స్, ఈ కంట్రీస్ అంటే ఏషియన్ కంట్రీస్ ఈవీఎంస్ వైపుకి వెళ్తున్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యం కలిగిన వాడు వద్దు అని చెప్తుంటే మనకున్న అరకొర జ్ఞానంతో మనం ఈ ఫూల్ ప్రూఫ్ అని తయారు చేసే సిస్టమ్స్ని వాటిని జనం మీద రుద్దుతున్నాం అనేటువంటిది చాలా క్లియర్. గోపాలకృష్ణ ప్రసాద్ గారు, విదేశాల్లో వివిధ కారణాల చేత ఈవీఎంలు తీసేశారు, అది సరే. భారత్ లాంటి పెద్ద దేశంలో లక్షలాది ఈవీఎంలు వాడుతున్నాం. అయితే ఏదో కొన్ని వేల యూనిట్లలో ఇబ్బందులు, సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వస్తే మొత్తం వ్యవస్థే సరికాదు అనుకోవడం ఎంతవరకు సరే అంటారు? ప్రపంచంలో 120 దేశాల్లో ఎలక్ట్రల్ డెమోక్రటిక్ వేలో జరుగుతున్నప్పుడు సుమారు 20 నుంచి 25 దేశాల వరకే ఈ ఈవీఎంస్ మీద ఆధారపడ్డాయి. ఈ 25 కంట్రీస్లో కూడా 6 దేశాలు ఇంకా పైలటింగ్లోనే ఉన్నాయి, ఇంకా ఎక్స్పెరిమెంట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఇవి అనుభవపూర్వకంగా వాళ్ళు నిర్వర్తించిన తర్వాత మెయిన్గా యూరోప్ అండ్ నార్త్ అమెరికా ఇదే వాళ్ళు మూవ్ అయిపోయారు. ఏంటి, ఈవీఎంస్ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు ఇబ్బందులు ఉన్నాయంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఫెయిర్ అండ్ ఫ్రీ పోల్ ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్. సో అది జరగట్లేదు కాబట్టి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ప్రొవిజన్ని మనం చేయలేకపోతున్నాం కాబట్టి న్యాయబద్ధంగా ఎలక్షన్ నిర్వర్తించలేకపోతున్నాం కాబట్టి మూవ్ అయిపోయారు. కానీ సౌత్ అమెరికా, ఏషియన్ కంట్రీస్ వీటి మీద ఆధారపడ్డారు. ఏషియన్ కంట్రీస్లో కూడా బంగ్లాదేశ్ ఇంకా దాన్ని పైలటింగ్లోనే ఉంది. కాన్స్టిట్యూషనే కాదు, ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్లో కూడా మనకి 49 MA టు కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1960 అని ఒక నిర్దిష్టమైన ఒక కోట్ ఉంది. దాంట్లో ఏంటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ కెన్ అబ్టైన్ ఏ రిటన్ డిక్లరేషన్ ఫ్రమ్ ది ఓటర్ ఇఫ్ దే క్లెయిమ్ దట్ ది ఓట్ క్యాస్ట్ ఈజ్ ఇన్కరెక్ట్. అదే కాకుండా ఇఫ్ ది ఓటర్ గివ్స్ ఏ రిటన్ డిక్లరేషన్ రిఫర్డ్ ఇన్ టు సబ్ రూల్ ఆఫ్ 1 ఆఫ్ రూల్ 49 MA, ది ప్రిసైడింగ్ ఆఫీసర్ కెన్ పర్మిట్ ది ఎలక్టోర్ టు రికార్డ్ ఏ టెస్ట్ ఓట్ ఇన్ ది ఓటింగ్ మిషన్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అండ్ సీ ది పేపర్ స్లిప్ ఈజ్ జనరేటెడ్ అని ఉంది. ఇది ఫాలో అయ్యారా? ఇప్పుడు వచ్చిన కంప్లైంట్స్ అన్నిట్లో ఎన్ని మిషన్స్లో ఫాలో అయ్యారు? అపోజిషన్ పార్టీస్కి కానీ అలాగే కొంత పార్టీ అధ్యక్షులకు కానీ వాళ్ళు క్వశ్చన్స్, అసలు మీరు ఎవరిని పంపించారు, ఎవరిని చూజ్ చేసుకున్నారు, ప్రైవేట్ ఇండివిజువల్సా, అలాగే ఆథరైజ్డ్ పర్సనల్ హైడా ఇన్ అడ్వాన్సా, ఇవన్నీ క్వశ్చన్స్ పోస్ట్ చేశారు. వీటన్నిటికీ తావు లేకుండా, ఓటర్లో కన్ఫ్యూజన్ లేకుండా, బహుశా ఇటువంటి ఇబ్బందులు గురవటం వల్లే ఫారిన్ కంట్రీస్ కూడా చాలా కంట్రీస్ మూవ్ బ్యాక్ అయినాయి అనేది నా అభిప్రాయం. సేవ్ డెమోక్రసీ అనే స్లోగన్తో. ప్రొఫెసర్ మాల్కొండ గారు, ఇప్పటికే బ్యాలెట్ విధానం నుంచి చాలా దూరం వచ్చేసాం. లోక్సభ ఎన్నికలు జరిగాయి చాలాసార్లు, అలాగే వందలాది శాసనసభ కూడా ఎన్నికలు జరిగాయి, ఈవీఎంల ద్వారానే జరుపుకున్నాం. అయితే ఇప్పటికీ ఎందుకని ఈవీఎంల పైన విశ్వాసం కల్పించలేకపోతున్నారు ప్రజలకి? భారతదేశం ప్రపంచంలోనే ఒక 90 కోట్లు ఓటర్లు కలిగినటువంటి ఒక పెద్ద డెమోక్రసీ. ఇంత పెద్ద కంట్రీలో ఒక ఎలక్షన్ ప్రక్రియ అది ఒక ఛాలెంజింగ్ టాస్క్.
అత్యాధునికమైనటువంటి ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ పద్ధతి ద్వారా ఎలక్షన్ జరపటం అనేది అది నిజంగా ఒక సాహసమే, అది ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయమే. అయితే అలాంటి ప్రక్రియను చేసేటప్పుడు దానికి తగినట్టుగా అన్ని చర్యలు తీసుకోవాలి. ఒక ఎలక్షన్ కమిషన్గా ఒక ఓటరు నమోదు దగ్గర నుంచి, ఓట్లు సవరించే దగ్గర నుంచి, ఒక ఓటింగ్ జరపడం దగ్గర నుంచి, లెక్కింపు దగ్గర నుంచి, ఈ అన్ని దశల్లో కూడా నేను నా యొక్క సామర్థ్యాన్ని, నా యొక్క నీతిని, నా యొక్క నిజాయితీని, నా యొక్క నిబద్ధతను వీటన్నిటినీ నేను ప్రదర్శించాలా, నిరూపించాలా. అప్పుడే నా మీద నమ్మకం ఏర్పడుతుంది ప్రజలకి. అప్పుడు నేను వాడే మెషిన్ మీద నమ్మకం కలుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రతి దశలో కూడా అవకతవకలు ఉన్నాయి. ఓట్లు నమోదు చేసుకునే దశలోనే, సవరణ చేసే దశలోనే ఇప్పుడు మనం చూస్తున్నాం. అన్ని అవకతవకలు ఎప్పుడైతే ఉన్నాయో నేను ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నా. బ్రహ్మయ్య గారు, ప్రతి ఎలక్ట్రానిక్ పరికరం ట్యాంపరింగ్ చేయొచ్చు అంటున్నారు. ఇప్పుడు లక్షలాది ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి. ఎట్లాంటి రక్షణ కల్పించాలంటారు సాంకేతికంగా? మీకు బ్యాలెట్ యూనిట్ ఉంది. బ్యాలెట్ యూనిట్ అనేది మధ్యలో కంట్రోల్ యూనిట్ కనెక్ట్ అయ్యింది. కంట్రోల్ యూనిట్ మళ్ళీ వీవీప్యాట్ కనెక్ట్ అయింది. మూడు యూనిట్లు ఉన్నాయి. అంతా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ కంట్రోల్ యూనిట్లో డిస్ప్లేలో పట్టుకొని ఈ పార్టీకి నోట్లు వచ్చాయి ఇవన్నీ ఒక జస్ట్ బటన్ నొక్కి చూపిస్తున్నారు. అది నంబర్ నోట్ చేసుకుంటున్నాం. ఈ మొత్తం మీరు డిసెంబర్ పట్టుకొచ్చినప్పుడు మీరు ఒక చిన్న చిప్ ఒకటి దానికి అమర్చితే ఇట్ ఈస్ సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ మీ మొబైల్ ఫోన్లో ఈ సిమ్ కార్డ్ తీసి ఆ సిమ్ కార్డ్ పెట్టినంత సింపుల్. అదేం పెద్ద విశేషమేం కాదు. పెట్టేస్తే ఆటోమేటిక్గా మీకు ఎట్లాంటి నంబర్ కావాలన్నా కానీ ఎవడైతే దాన్ని మాల్ ప్రాక్టీస్ చేస్తున్నాడో వాడికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు స్ట్రాంగ్ రూమ్లో పెట్టినా కానీ మీరు ఆల్రెడీ ఏం చేశారని ఒక ప్రశ్నార్థకం. 2, స్ట్రాంగ్ రూమ్లో పెట్టిన తర్వాత నిన్న మొన్న మచిలీపట్నంలో 3 ఈవీఎంలు బయటకు తీశారు. ఒకసారి స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్తే దానికి సీల్ వేసి సంతకాలు వేసి ఇంకెవ్వడూ వెళ్ళటానికి లేదు. దానికి 2 దర్వాజాలు ఉంటే ఒక దర్వాజా మొత్తం గోడ కట్టేసి ఒకటే దర్వాజా ఉండేట్టుగా దానికి పర్ఫెక్ట్ సీల్ చేయాలనేది నిబంధన. ఆ లోపల ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే పాయింట్ నెంబర్ 1 వాళ్ళు ఏం చెప్తారంటే మేము రిజర్వ్ ఈవీఎంలు ఉన్నాయి, ఓటింగ్లో పాల్గొనవి అవి పట్టుకొచ్చామన్నారు. అలా పెట్టడమే తప్పు. అక్కడ ఓన్లీ పాల్గొన్నవే పెట్టాలి. సరే మీరు బై మిస్టేక్ పెట్టారనుకుందాం. ఆ 3 ఈవీఎంలతో మన భారతదేశం మొత్తం మీరు ఎలక్షన్ చేద్దాం అనుకున్నారనుకోండి. ఎవరైతే అభ్యర్థులకు సంబంధించిన స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఆ పార్టీ అభ్యర్థులు, ఇండిపెండెంట్ వాళ్ళు అందరిని పిలిపించి ఏమంటే ఇలా చేద్దాం అనుకుని చెప్పి వాళ్ళందరూ సిగ్నేచర్స్ తీసుకొని అలా చేస్తున్నారు ప్రొసీజర్ ప్రకారం. అలా కాకుండా మాకు అభ్యర్థులు రాలేదు, మేము పిలిచాము కాబట్టి ఒక డిప్యూటీ కలెక్టర్, ఒక డిప్యూటీ తహసీల్దార్ వీళ్ళందరూ పెట్టి వాళ్ళ సమక్షంలో చేసామన్నాం. దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇది ఎలక్షన్ కమిషన్ వారి యొక్క సొంత వ్యవహారం కాదు, ఇది ప్రజల వ్యవహారం, అభ్యర్థుల వ్యవహారం. వీళ్ళకి సంబంధించి అది చేసి ఉండాల్సింది. ఈ స్ట్రాంగ్ రూమ్లో భద్రత ఏ విధంగా ఉందనే దాని మీద సందేహాలు ఉన్నాయి. ఎప్పుడైతే 2014 ఎన్నికల ముందు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చి వీవీప్యాట్లు పెట్టండి, ఎవరైతే ఓటేసారో వాళ్ళకి తెలియాలి నేను ఏ పార్టీకి వేసానంటే, ఇవాళ వెళ్తున్నాము అక్కడ వీవీప్యాట్ వస్తుంది. 9,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి వీవీప్యాట్ మెషిన్స్ పెట్టిన తర్వాత కౌంట్ చేయకపోతే వాట్ ఈస్ ద మీనింగ్? అర్థం ఏంటి అసలు? 9,000 కోట్ల రూపాయల పెట్టుబడి యొక్క అర్థం ఏంటి? ఎందుకు దాన్ని దాపరికం పెట్టాలి? సిబ్బంది చాలా తక్కువ, నాట్ ఈవెన్ 0.01% కూడా లేరు. అది వాళ్ళ ఓన్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్, పరిపాలన దీనికోసం. మిగతా వాళ్ళందరూ ఎవరు? రెవెన్యూ సిబ్బంది, టీచర్సు, లేదా ఇంకెవరైనా సిబ్బంది ఆధారపడుతున్నారు. వాళ్ళ ఫుల్ టైం జాబ్ అది కాదు, ఎలక్షన్ నిర్వహణ కాదు. వాళ్ళకి అప్పటికప్పుడు ట్రైన్ చేస్తున్నాం. వాళ్ళకే కాదు, పార్లమెంటుకు కూడా ఈ హోల్ వ్యవస్థ మీద వాళ్ళకి ఇప్పుడు పార్లమెంట్ ఆడిట్ జరగలేదు దీని మీద. ఇన్ని లోపభూయిష్టమైన వ్యవహారం ఉన్నప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల వలన ఎన్నుకోబడవలసిన ప్రజాస్వామ్యంలో, ప్రభుత్వం ఎస్టాబ్లిష్మెంట్లో ప్రజలకు భాగస్వామ్యం లేకుండా వాళ్ళ ఓటు మీద రక్షణ లేనప్పుడు దీన్ని తీవ్రంగా స్పందించాలి. ప్రజాస్వామ్య దేశంలో అత్యంత నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. అది ఈవీఎంల ద్వారానా లేక బ్యాలెట్ ద్వారానా అన్నది ముఖ్యం కాదు. కానీ ఎలాంటి అనుమానాలకు, సందేహాలకు తావీయని పారదర్శక ఎన్నికల ప్రక్రియ ఉండాలని నిపుణులు అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.